హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లలందరూ బాగా రాస్తున్నారని అప్డేట్ ఇచ్చారు. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒక అబ్బాయి చేసిన మెసేజ్ ని మీకు చూపిస్తున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు. కాకపోతే నేను దీంట్లో ఒక పాయింట్ అనేది ఆ పిల్లోడు చేసిన ప్లస్ పాయింట్ ఏంది, అతనికి ఏ విధంగా ఓన్లీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ లోనే 62 మార్కులు వచ్చాయనేది నేను ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. చాలా సార్లు చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, మెసేజ్ మొత్తం చదవండి. దాంట్లో ఈ ఫస్ట్ మెసేజ్ లో సెకండ్ లైన్ చూడండి, కింద నుంచి 3 times రివిజన్ చేశాడంట బుక్ ని. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, ఎప్పుడన్నా మన స్టూడెంట్స్ నాకు కాల్ చేసి మ్యాథమెటిక్స్ బుక్, రీజనింగ్ బుక్, లేకపోతే ఏ బుక్ అన్నా తీసుకునేటప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. ఫస్ట్ బుక్ చూడండి, మీకు అది నచ్చితే, అది నమ్మకం కలిగితే, బాగుంది అనుకుంటే దాన్నే నమ్ముకొని ఒక 2 నుంచి 3 సార్లు రివిజన్ చేయండి అని చెప్తాను. వితౌట్ రివిజన్ మీరు ఎంతన్నా చదువుకోండి, చిన్న ఎగ్జామ్ ఏదన్నా ఒక విఆర్ఓ ఎగ్జామ్ కన్నా వెళ్ళండి, వితౌట్ రివిజన్ అసలు అది పాసిబుల్ కాదు జాబ్ తెచ్చుకోవడం. సో కాబట్టి నేను ఆల్రెడీ మీకు ఒక్కటే క్లియర్ గా చెప్పేది, మనము రైల్వేకి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం. ఏంటి ఆ స్ట్రాటజీ? ప్రీవియస్ క్వశ్చన్స్ ని ఎక్కువగా చేయాలి. మళ్ళీ నేను ఇది కూడా చెప్తున్నాను, ఓన్లీ ప్రీవియస్ మోడల్స్ చేసేస్తే జాబ్ వస్తుంది అంటున్నారు సార్ అని అనుకోవద్దు. ప్రీవియస్ మోడల్స్ ని ఎక్కువగా చేయండి, బాగా చేయండి, డైరెక్ట్ స్టెప్ వేసే విధంగా చేయండి. ఆటోమేటిక్ గా మిగతా మోడల్స్ ఏవైనా అవే వచ్చేస్తాయి. ఇంకెక్కడి నుంచి తయారు చేస్తారు చెప్పండి? మ్యాథమెటిక్స్ రీజనింగ్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయవచ్చా చెప్పండి? ఏదైనా సరే పాత బేసిక్ మోడల్ నుంచే కదా. ఒక 2 మోడల్ కలిపి దాన్ని ఇంకో కొత్త మోడల్ తయారు చేయొచ్చు, అది కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒక 10 క్వశ్చన్లో నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, 10 క్వశ్చన్లో 7 క్వశ్చన్లు మనకు ప్రీవియస్ ఇయర్ మోడల్స్ అన్ని దిగితే వాటిని మీరు ఈజీగా 45 seconds లో కంప్లీట్ చేయొచ్చు. అంటే 10 క్వశ్చన్స్ ని మీరు 5 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయొచ్చు. సారీ, 7 క్వశ్చన్లు, 10లో ఒక 7 క్వశ్చన్స్ ఆ విధంగా వస్తాయి. మిగతా 3 కొత్త మోడల్స్ వచ్చాయి అనుకుందాం, లేకపోతే పాత మోడల్స్ ఒక 2-3 కలిపి ఇచ్చాడు అనుకుందాం. కొద్ది టైం టేకింగ్ అవుతున్నా కానీ ఆ 3 క్వశ్చన్స్ కి మీకు 4.5 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 3 మీరు మినిమం ఒక క్వశ్చన్ అయినా చేయొచ్చు. సో ఇందాక చేసిన 7 క్వశ్చన్లు 6 మార్కులు వచ్చినాయి అనుకున్నా, దీంట్లో 1 మార్క్ వచ్చినాయి అనుకున్నా, 7 మార్కులు. 10కి 7 మార్కులు అంటే 100కి 70 మార్కులు. ఏ జాబ్ రాదు చెప్పండి? కానీ దీంట్లో ఒకటి స్ట్రాటజీ, రివిజన్ రివిజన్ రివిజన్. మీరు ఏదన్నా చదువుకోండి, నాదే కాదు, మీరు ఏ బుక్స్ అన్నా తీసుకోండి, ఏదన్నా చేయండి, దాన్ని మినిమం మీరు 2 నుంచి 3 సార్లు రివిజన్ చేయకపోతే మీరు చేసిందంతా వృధా ప్రయాసది. అంతెందుకు, ఇవాళ చదువుకున్నది మీరు 3 రోజులు తిన్న కూర ఏందో కూడా ఇప్పుడు చెప్పమంటే చెప్పలేరు మీరు. ఎందుకంటే అది తిని వదిలేశారు అంతే. అంతేగాని ఆ 3 రోజుల్లో, గత 3 రోజుల్లో 2-3 సార్లు మొన్న ఏం కూర తిన్నామో ఏదైనా మాటలలో ఫ్రెండ్స్ తోనో లేకపోతే రిలేషన్స్ తోనో, మొన్న మా అమ్మ ఆ కర్రీ బాగా చేసింది, బెండకాయ కూర, అది బాగుంది అని చెప్పి 2-3 రోజులుగా చెప్తా ఉన్నారు అనుకోండి ఎవరో ఒకరికి. ఇవాళ సడన్ గా వచ్చి మీది ఎవరైనా ఒక మీ ఫ్రెండ్ వచ్చేసి, మొన్న మీ అమ్మగారు మీ ఇంట్లో ఏ కూర వండారో చెప్పండి, ఈజీగా చెప్పేస్తావు బెండకాయ. ఎందుకు? దాని గురించి ఆల్రెడీ గత 2-3 రోజులుగా డిస్కస్ చేస్తున్నావు కాబట్టి. నేనేదో ఈ కూరలు వీటి గురించి చెప్తున్నా అనుకోకండి, ఇదంతా బేసిక్ కదా నాలెడ్జ్. ఏదైనా సరే రివిజన్ చేస్తేనే అది మనకు గుర్తుంటుంది. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ తీసుకుంటాం, ఒక మంచి షార్ట్ కట్ ఉంటుంది దాన్ని, ఓకే వావ్, ఇంత 1 లైన్ ఒక్క పేజ్ లో చేసే క్వశ్చన్ మనం 1 లైన్ లో చేసామని చెప్పేసి అక్కడితో వదిలేయకూడదు. పొద్దున్నే లేవగానే 1 గంట పెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ లో సపోజ్ కి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్నాను నేను. ఎన్టీపీసీ ఎగ్జామ్ లో దాదాపు 35 మార్కులు వస్తాయి. ఇక్కడ ఫైనల్ ఎగ్జామినేషన్ లో 120 మార్క్స్ కి 35 మార్కులు వచ్చినప్పుడు దాంట్లో నాకు 30 అయినా రావాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచి ప్రతిరోజు 1 hour ఓన్లీ రివిజన్ కే, మార్నింగ్ టైంలో. అది కూడా షార్ట్ కట్స్, ఫార్ములాస్ వీటికే పెట్టాలి. రీజనింగ్ ఉన్నాయి, కౌంటింగ్ ఫిగర్స్, అదే విధంగా మిస్సింగ్ నెంబర్స్, వీటి మోడల్స్ ఉంటాయి, వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్ ఉంటది, ఫిజిక్స్ లో నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జీకే ఉంటది, జీకే అనేది స్టాటిక్ జీకే అండ్ కరెంట్ జీకే 2 ఉంటాయి. అంటే కరెంట్ రిలేటెడ్ ఉంటాయి, స్టాటిక్ ఉంటుంది. స్టాటిక్ ని బాగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. యుద్ధాలు ఉన్నాయి అనుకోండి, ఆ యుద్ధాలు మీరు నిన్న ఒక టాపిక్ చదివారు ఎక్కడి నుంచి, ఇండియన్ హిస్టరీలో నుంచి. ఆ యుద్ధాలు అనే టాపిక్, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎవరెవరితో జరిగినాయి, ఎవరెవరు గెలిచారు, ఇవన్నీ మీరు అనుకుంటారు ఏదో నేను చదివేశాను వదిలేసాను అని. కరెక్ట్, ఎప్పుడో ఏప్రిల్లో మేలో వెళ్తారు మీరు ఎగ్జామినేషన్ కి, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కి. అప్పటి వరకు ఇవాళ చదివింది గుర్తుంటుందా? గుర్తుండాలంటే ఈ మధ్యలో మీరు దాన్ని ఒక 10 సార్లనే రివిజన్ చేయాలి. ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అన్న వస్తుంది. హిస్టరీ నుంచి ఒకవేళ బిట్స్ అడిగాడంటే ఖచ్చితంగా ఒకటి యుద్ధాల గురించి అన్న అడుగుతాడు, లేకపోతే వైస్రాయల్ జనరల్స్ గురించి అన్న అడుగుతాడు, లేకపోతే జాతీయోద్యమంలో మహాసభల గురించి అడుగుతాడు, లేకపోతే పలానా సత్యశోధక సమాజ సంస్థను స్థాపించింది ఎవరు, ఇటువంటి క్వశ్చన్లే. మహా అయితే ఒక 7-8 టాపిక్స్ ఉంటాయి, మంచి టాపిక్స్. దాంట్లో నుంచి మీరు చదువుకున్నారంటే వచ్చిన 4 మార్కులు దాంట్లోనే వస్తాయి. సో కాబట్టి నేను దయచేసి స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటి అంటే, రివిజన్ చేయండి.
నాకు అందరూ సక్సెస్ అవ్వాలని ఉంది. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. నార్త్ ఇండియన్స్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ జాబ్స్ ని కూడా గ్రాప్ చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని నేనేదో వేరు చేస్తున్నాను కాదు. నేను ఆల్రెడీ చూస్తాను, నా కళ్ళ ముందు నేను ఎన్నో సార్లు చూశాను. సరైన గైడెన్స్ లేక అంతకుముందు యూట్యూబ్ ఛానళ్ళు ఉండేవి, అవి హిందీ ఇంగ్లీష్ లోనే ఉండేవి. ఇప్పుడంటే మనకి తెలుగులో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, స్టూడెంట్స్ కి మంచి గైడెన్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు ఐబీపీఎస్ జాబ్లు కానీ లేకపోతే ఎస్ఎస్సి జాబ్లు కానీ మాక్సిమం నార్త్ ఇండియా వాళ్ళే క్రాక్ చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే అవి మొత్తం వాళ్ళే, అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ అవైలబుల్ లో ఉండేది. అదేవిధంగా మంచి బుక్స్ కూడా అవైలబుల్ లో ఉండేవి. నేను అందుకనే చెప్తున్నాను కదా, నేను తయారు చేసిన బుక్స్ లో నేను ఎక్కువ సమయం కేటాయించింది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బుక్ కి. ఎందుకు, నేను అది ఖచ్చితంగా అనుకున్నా, మన తెలుగు స్టూడెంట్స్ కి అవైలబిలిటీలోకి తీసుకురావాలి. తెలుగులో సరైన బుక్స్ లేవు, ఒకవేళ ఉండొచ్చు తెలుగులో, నాకు తెలీదు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు, మళ్ళీ నా బుక్కే బాగుంది అని. నాకంటే తెలుగులో లేదు. నేను బుక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి ఏఎల్పి వాళ్ళకి పనికొచ్చేటట్టు బుక్ లేదు. సో నేను తయారు చేయాలని చెప్పేసి ఒక 1 year పైగా దాని మీదనే కూర్చున్నాం. ఆ సబ్జెక్ట్ పైన మొత్తం ఐటీఐ వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని ఐటీఐ లెక్చరర్స్ ని కలిసి దాన్ని తెలుగులో, ఆ పదానికి కరెక్ట్ తెలుగు మీనింగ్ ఏంది అంత వీలైనంత వరకు చాలా బాగా చేయడానికి ప్రయత్నించాం. అలా అని చెప్పి అది ఎక్కువ అమ్ముడుపోదు. మళ్ళీ ఆ బుక్ చాలా అన్నిటికంటే తక్కువ అమ్ముడుపోయేది అదే. ఎందుకు అంటే అది ఏఎల్పికి ఒకటికే దానికి పనికి వస్తుంది కాబట్టి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటారు. సో నేను దాన్ని పట్టుబట్టి నేను తయారు చేశాను ఆ బుక్ ని. సో నేను చెప్పేది ఏంటి అంటే, మేమేదో మీకు బిజినెస్ కోసమో నేను ఏది ఇది చూపించట్లేదు. ఒకటే ఒక స్ట్రాటజీ వాడండి. మీరు ఏది చదివినా పర్ఫెక్ట్ గా డెప్త్ గా చదవండి. రెండోది రివిజన్ చేయండి. మూడోది ఒక్కొక్క క్వశ్చన్ ని 45 సెకండ్లో, మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్ ని 45 సెకండ్లలో పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవ్వండి. మెయిన్ గా నేను ఈ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ది చదివేది డెప్త్ గా చదవండి. రెండోది ఒక్కొక్క క్వశ్చన్ ని మ్యాథమెటిక్స్ లో కావచ్చు, రీజనింగ్ లో కావచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ ని 45 సెకండ్లలో పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవ్వండి. ప్లస్ మీరు ఒకవేళ ఏదైనా మ్యాథ్స్ బుక్, రీజనింగ్ బుక్, ఏదైనా సైన్స్ లేకపోతే జీకే తీసుకుంటే దాన్ని మినిమం 3 నుంచి 4 సార్లు రివిజన్ చేసేటట్టు ఉండాలి. మన టైం టేబుల్ 100 days టైం టేబుల్ షెడ్యూల్ నడుస్తుంది, అది కూడా అదే విధంగా ఉంది. ఓకేనా? సేమ్ ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ కి, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ మీరు మినిమం టూ టైమ్స్ అనేది చూడాలి. 2 రౌండ్లు పూర్తి చేయాలి. 1 to 100 అనేది 1 to 100 క్వశ్చన్స్ ని మినిమం 2 సార్లు చూడాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ ఎగ్జామినేషన్ అయినా మనం 2 rounds వేయాలి. 1 to 100 ఒకసారి రౌండ్ వేయాలి. దాంట్లో మినిమం 60 నిమిషాలలో 70 క్వశ్చన్లు సాల్వ్ చేసేటట్టు ఉండాలి. అండ్ సెకండ్ రౌండ్ లో మిగిలిన 30 క్వశ్చన్లని మనం, ఇంకెంత సమయం ఉంటుంది మనకి, 90 నిమిషాలు టైం ఉంటుంది. మిగిలిన 30 క్వశ్చన్లను 30 నిమిషాల్లో సాల్వ్ చేస్తే మినిమం ఒక 10 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఒక 70 చేశారు, దాంట్లో 60 మార్కులు, ఇక్కడ ఒక 10 మార్కులు, మినిమం 70 మార్కులు మనం ఈజీగా సాధించుకోవచ్చు. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి. దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది.
అండ్ ఎన్వైఆర్ ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్, దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించి థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్ కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొందరికి 2 to 3 days లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్ గా 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.